హాయ్ అండి, తేజశ్రీ స్టిచ్చింగ్ అండి. ఇవాళ మనము 28 బ్లౌజు కటింగ్ చూద్దామండి. ఇది స్కూల్ టీచర్ ఇచ్చారండి. బ్లౌజ్ పీస్ వచ్చి ఇది, దానికి లైనింగ్ 1 మీటర్ తీసుకొచ్చారండి. ఇది మీటరే. హ్యాండ్స్ వచ్చి ఎల్బో హ్యాండ్స్ పెట్టమన్నారు. దీని కటింగ్ ఒకసారి మనం చూద్దామండి. ఇదిగోండి, బ్యాక్ ఓపెన్స్ అన్నవి పెట్టమన్నారు. బ్యాక్ ఓపెన్స్ కాబట్టి ఈ ఓపెన్స్ అన్నవి నా వైపు పెట్టుకున్నాను. ఈ ఫోల్డింగ్ అన్నది నేను అటువైపు పెట్టుకున్నాను. బ్యాక్ ఓపెన్స్ అయితే ఇలా పెట్టుకోవాలండి. నేను ప్రతి వీడియోకి ఎందుకు చెప్తున్నానంటే, ప్రతి వీడియోలో కూడా వివరంగా ఉండాలి అన్న విషయం ఉండాలని ఇలాగ ప్రతి వీడియోలో కూడా ప్రతిదీ చెప్తున్నాను. కటింగ్లో కొన్ని మార్పులు ఏమన్నా జరిగి ఉంటే నేను చెప్తానండి. నేను క్రాసులు లేకుండా ఇలా లైన్ అన్నది డ్రా చేస్తున్నానండి. ఇక్కడ ఇదిగోండి, క్రాస్ ఉంది కదా, లైనింగ్ తడిపి ఆరేయడంలో కొంచెం క్రాసులు అన్నీ వచ్చినాయి. ఆ క్రాసులు అన్నీ లేకుండా నేను ఇలా లైన్ డ్రా చేశాను. ఈ బ్లౌజ్ పొడుగు వచ్చి 13 ఇంచెస్ అండి. ఖర్చులతో సహా నేను 14.5 పెడుతున్నాను. బ్లౌజ్ పొడుగు వచ్చి 14.5 ఇంచులు పెట్టానండి. 28 బ్లౌజ్ కదండి. 28 అంటే 28కి మనం 12 అన్నది యాడ్ చేసుకున్నామంటే 40 వస్తుంది. ఆ 40 ఇంచెస్ని 4 భాగాలు చేసినట్లయితే 10 అండి. 10 అని నేను ఎలా పెడుతున్నాను చూడండి. నడుము దగ్గర 10 పెడుతున్నాను. లేదు నాకు బ్లౌజ్ కొలతలతో కావాలి అని అనుకున్నట్టయితే బ్లౌజ్ కొలతలతో కూడా చెప్తానండి. నేను నెక్ డీప్ కూడా ముందుగానే నేను డ్రా చేసుకుంటున్నాను. నెక్ డీప్ వచ్చి 9.5 పెడతాను, అంటే 9.5 పెడుతున్నానండి నెక్ డీపు. షోల్డర్ వచ్చి 5.5. షోల్డర్ దగ్గర ఇలాగ మనము డ్రా చేసుకోవాలండి. అలాగే చంక డౌను 6 ఇంచెస్ పెట్టుకోవాలి. ఈ 6 ఇంచెస్ దగ్గర ఇలా పాయింట్ అన్నది పెట్టుకోవాలి. ఇక్కడ పాయింట్ని మళ్ళీ ఒకసారి మనము క్రాసులు లేకుండా మనము గీసుకున్నాం కదండి, అదే లైన్ దగ్గర 5.5 ఉందో లేదో చెక్ చేసుకోవాలి. అలా చెక్ చేసుకున్న తర్వాత పాయింట్ పెట్టుకోవాలండి. అలాగే షోల్డర్ పాయింట్ దగ్గరను ఇక్కడ చంక డౌన్ దగ్గర పెట్టుకున్న పాయింట్కి ఒక లైన్ అన్నది డ్రా చేయాలి. ఇదిగోండి, ఇక్కడ మనం 10 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, అదే 10 ఇంచెస్ ఇక్కడ చంక దగ్గర కూడా పెట్టుకోవాలండి. ఇది చెస్ట్ లూజ్ వస్తుందండి. మనం ఖర్చు 2 ఇంచుల లెక్క ఇది. అలాగే కింద 2 ఇంచుల దగ్గర కూడా నడుము దగ్గర కూడా ఒక పాయింట్ పెట్టుకోవాలండి. ఇక్కడ మనం షోల్డర్ 5.5 పెట్టుకున్నాం కదండి. చూడండి, ఈ 5.5 దగ్గర 3 ఇంచెస్ ఏమో షోల్డరు, మిగతా 2.5 నెక్ విడ్త్ అండి. నెక్ వెడల్పు అన్నది వస్తుంది. ఇక్కడ 2.5 పెట్టుకున్నాం కాబట్టి మనం నెక్ డీప్ దగ్గర 3 కానీ 3.5 కానీ పెట్టుకోవాలండి. ఈవిడ 3 పెట్టమన్నారు. ఇదిగోండి, 9.5 పెట్టుకున్నాను కదా, ఒకసారి మీకు చెక్ చేయడానికి చెప్తున్నాను చూడండి. ఇదిగోండి, 9.5 నెక్ డీప్ తీసుకున్నాను నేను.
హైట్ వచ్చి 14.5 పెట్టాను. షోల్డర్ వచ్చి 5.5 పెట్టాను. షోల్డర్ ఏమో 5.5, నెక్ డీప్ ఏమో 9.5, ఇదేమో 28 నడుము సైజు. దీనికి మనం ఖర్చుతో మీకు మళ్ళీ వివరంగా చెప్తాను చూడండి. ఇదిగోండి 28 కదా మనం నడు సైజు. ఈ 28కి 12 అన్నది కలిపితే 40 అన్నాను కదండి. చూడండి 28ని మనం 4 భాగాలు చేసినట్లయితే ఇలాగ టేప్తో ఇలా ఫోల్డింగ్ చేసుకున్నట్లయితే ఇదిగోండి 7 వచ్చింది కదా. ఇదిగోండి 7, ఇదిగోండి 7 ఇంచులు వచ్చింది. 28 4 భాగాలకి 4 భాగాల్లో ఒక భాగం 7 ఇంచులు వచ్చింది కదా. దానికి 1 ఇంచ్ మనం ఏంటి డాట్స్ కన్నది కలిపాం. అలాగే 2 ఇంచులు అన్నది ఖర్చు కన్నది కలిపాం. మొత్తం టోటల్ 12 ఇంచెస్ కలిపాను కదా. అది మీకు వివరంగా చెప్పడానికి ఇది చెప్తున్నాను నేను. ఇప్పుడు 28ని మనం 4 భాగాలు చేసుకున్నట్లయితే 4 భాగాల్లో ఒక భాగం 7 ఇంచులు, 7 ఇంచులకు 1 ఇంచ్ కలిపాము ప్లస్ 2 ఇంచెస్. ఇలా కలుపుకున్నట్లయితే మనకి ఖచ్చితంగా మనము ఏ నడుము సైజ్ అయినా కానీ 27 కానీ 25 కానీ ఎవరికైనా కానీ 12 ఇంచెస్ అన్నది యాడ్ చేసుకుని మనం కట్ చేసుకున్నట్లయితే ఇక్కడ చెస్ట్ లూజ్ వచ్చేస్తుంది, ఇక్కడ ఖర్చు వచ్చేది. ఓకేనండి. ఇప్పుడు మనం షోల్డర్ దగ్గర జారిపోతుందని చెప్తారు కదండి కస్టమర్లు. అలా జారిపోకుండా ఉండాలంటే ఒక పావించులో ఒక హాఫ్ ఇంచ్లో కొంచెం సగం అనమాట. ఆ మాత్రం మనం పాయింట్ పెట్టుకుని ఇలా పావించ్ అన్నది మనము ఇలా క్రాస్గా లైన్ డ్రా చేసుకోవాలండి. చూడండి ఇలా లైన్ డ్రా చేసుకున్నట్లయితే అసలు భుజాలు అన్నవి జారవండి. ఆ కంప్లైంట్ కూడా చెప్పరు. అలాగే ఈ ఆర్మ్ డౌన్ దగ్గర 1.5 అంటే 1కి 2 గీతలు అయితే 1.5. అలాగా క్రాస్గా పెట్టుకుని చిన్న పాయింట్ అన్నది ఇచ్చుకోవాలండి. నా దగ్గర ఆర్మ్ రౌండ్ స్కేల్ ఉంది కాబట్టి నేను ఆ స్కేల్ని ఉపయోగిస్తున్నాను. ఇలా బిగినర్స్ అయితే ఇలా గీసుకున్నట్లయితే ఆర్మ్ రౌండ్ చక్కగా నీట్గా వచ్చేద్దండి. చూడండి మనం ఎక్కడైతే పాయింట్ పెట్టామో ఆ పాయింట్ దగ్గరికే వచ్చింది. ఇది బ్యాక్ పార్ట్ అండి. ఈ బ్యాక్ పార్ట్ని బట్టి మనం ఫ్రంట్ తీసుకోవాలి. అయితే మనము ఇక్కడ మనకు నచ్చిన నెక్ ఏదైనా పెట్టుకోవచ్చు. కట్ వర్క్ పెట్టుకోవచ్చు, లేదా రౌండ్ పెట్టుకోవచ్చు, లేకపోతే స్ట్రీట్ హాట్ నెక్ టైప్లో ఉంటుంది అలా పెట్టుకోవచ్చు. మనం ఏ డిజైన్ అయినా ఈ బాక్స్లోనే గీసుకోవాలండి. ఇప్పుడు రౌండ్ పెట్టమన్నారు. అయితే ఇక్కడ నుండి ఒక హాఫ్ ఇంచ్ దగ్గర మనం పాయింట్ ఇచ్చుకుంటే రౌండ్ అన్నది కరెక్ట్గా వచ్చేది. ఇలాగే ఈ స్కేల్తో ఈ రౌండ్ అన్నది గీసుకున్న తర్వాత ఇప్పుడు నడుము దగ్గర కొంచెం హెచ్చు తగ్గులు లేకుండా ఫ్రంట్ బ్యాక్ ఒకేలా రావడానికి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అన్నది మనము తగ్గించుకోవాలండి. అది ఎలా అంటే చూడండి మనం ఈ ఖర్చు భాగం ఉంది కదా, ఇక్కడికి 8 ఇంచులు వచ్చింది. 8 ఇంచులో ఇలాగా మనం టేప్ను ఫోల్డ్ చేసినట్లయితే ఇలా వస్తుందండి. 4 ఇంచుల దగ్గర వచ్చింది. ఇక్కడ నుండి మనము క్రాస్గా ఒక లైన్ అన్నది డ్రా చేసుకోవాలి. ఇక్కడ ఖచ్చితంగా హాఫ్ ఇంచ్ అన్నది ఉండాలండి. అలాగే మనము
వెనకాల డాట్స్ వేస్తాం కదండి, ఆ డాట్స్ వేయడానికి ఇదిగోండి 4 ఇంచులు కానీ 3.5 ఇంచులు కానీ అలా పెట్టుకోవాలి. నేను 4 ఇంచులు పెడుతున్నానండి. ఇటు ఒక 1/2 ఇంచు, ఇటు ఒక 1/2 ఇంచు ఇలాగ లైన్ అన్నది డ్రా చేసుకోవాలి. మీకు తెలియడం గురించి మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. ఇదిగోండి ఖచ్చితంగా ఇది 1 ఇంచ్ అన్నది ఉంది. ఇదిగోండి ఓకేనా. ఇదిగోండి మనం డ్రా చేసుకున్న దాన్ని మనం ఎలా అయితే డ్రా చేసుకున్నామో అలాగా కటింగ్ చేసుకోవాలండి. ఇదిగోండి ఈ రౌండ్ భాగాన్ని ఇలాగ మనము ఇలా కట్ చేసుకోవాలి. ఇదిగోండి షోల్డర్ దగ్గర ఒక 1/2 ఇంచ్ తగ్గించాం కదా, ఆ 1/2 ఇంచ్ని క్రాస్ గానే కట్ చేయాలండి. ఇదిగోండి బ్యాక్ పార్ట్ ని కట్ చేసుకున్నాం కదా, దీన్ని బట్టి ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాం. ఈ మేడం గారు వచ్చి ప్రిన్సెస్ మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు ఫ్రంట్ ఇదిగోండి మనం ఫోల్డింగ్ చేసుకున్నది మన వైపుకి తిప్పుకున్నట్లయితే మనము క్లాత్ అడ్జస్ట్మెంట్ చేసుకుని కట్ చేసుకోవడానికి ఉంటుంది. చూడండి ఇప్పుడు ఇక్కడ మనకి కటింగ్ అన్నది రాకూడదు కదండి ప్రిన్స్ కట్కి. ఇదిగోండి ఈ పీస్ని ఇలా వేసుకున్నట్లయితే మనము కటింగ్ చేసి బ్లౌజ్ ఇవ్వడానికి వచ్చినప్పుడు వాళ్ళ పర్సన్ ఎలా ఉన్నారు ఏంటి అన్నది మనం ఒకసారి అబ్జర్వేషన్ చేసుకోవాలండి. ఎందుకంటే ఒక్కొక్కరికి చెస్ట్ ఎక్కువగా ఉంటుంది, ఒక్కొక్కరికి చెస్ట్ తక్కువగా ఉంటుంది. దాన్ని బట్టి మనము కటింగ్ చేసినట్లయితే బ్లౌజ్ పర్ఫెక్ట్గా వస్తుందండి. ఎందుకు చెప్తున్నానంటే మనము మెజర్మెంట్ ప్రకారం పెట్టేసినా కానీ చెస్ట్ దగ్గర ఒక్కొక్కసారి లూజ్ వచ్చేస్తుందండి. ఆ లూజ్ రాకుండా ఉండాలంటే మనం ఒకసారి బ్లౌజ్ మనకు ఎవరైతే ఇస్తున్నారో అంటే బ్లౌజ్ గల వ్యక్తిని మనం ఒకసారి అబ్జర్వేషన్ చేసుకోవాలండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలాగ మనము లైన్ అన్నది డ్రా చేసుకున్నాం కదండి. ఇప్పుడు నాకు ఇచ్చే పర్సన్కి అయితే కొంచెం చెస్ట్ అన్నది తక్కువగానే ఉంటుందండి. దాన్ని బట్టి నేను ఇప్పుడు ఇక్కడ ఎక్స్ట్రా 1 ఇంచ్ అన్నది యాడ్ చేస్తున్నాను. ఈ 1 ఇంచ్ అన్నది మనము డాట్స్ వేస్తాం కదండి, ప్రిన్సెస్ కట్ చేస్తాం కదా, దానికి క్రాస్గా ఇలాగా ఒక లైన్ అన్నది డ్రా చేసుకోవాలి. దీనివల్ల ఫ్రంట్ పార్ట్ టైట్ అవ్వకుండా లూజ్ అన్నది వస్తుంది. ఓకేనండి. ఇప్పుడు మనము ఫ్రంట్ నెక్ డీప్ వచ్చి 6.5 తీసుకుంటున్నానండి. ఎందుకంటే ఒక 1/2 ఇంచ్ ఖర్చులోకి పోతే 6 వచ్చి నెక్ డీప్ అవుతుందండి. ఇదిగోండి ఆర్మ్ రౌండ్ స్కేల్తో మనము ఇలా ఉన్నాం కదా, నెక్ రౌండ్ ఫ్రంట్ నెక్ రౌండ్. అయితే నెక్ రౌండ్ కొంచెం బ్రాడ్గాను నీట్గా రావాలనుకుంటే కనుక మనం కొంచెం ఎక్స్ట్రాగా మనం తీసుకున్న సర్కిల్లో కాకుండా ఒక 1/2 ఇంచ్ అన్నది మనము ఇలా పైకి ఎక్స్ట్రాగా కట్ చేసుకున్నట్లయితే రౌండ్ అన్నది నీట్గా వస్తుందండి. అలాగే ఇప్పుడు మనము ప్రిన్స్ కట్ చేసుకోవడానికి ఇదిగోండి మన కింద లైన్ కానివ్వండి, నెక్ లైన్ చూడండి 8 ఇంచెస్ వచ్చింది. దాన్ని ఇలా ఫోల్డ్ చేసినట్టయితే 4 ఇంచెస్ దగ్గర ఇలాగా పాయింట్ అన్నది పెట్టుకుని అదే 4 ఇంచెస్ని మనం చెస్ట్ పాయింట్గా పెట్టుకోవాలండి. ఇలా పాయింట్ పెట్టుకున్నట్లయితే మన చెస్ట్ పాయింట్ ఎక్కడైతే ఉందో అక్కడికి ఇలాగా ప్రిన్స్ కట్ అన్నది చేసుకోవచ్చండి, కట్ చేసుకోవచ్చు. ఇదిగోండి కింద మనము 3 ఇంచెస్ దగ్గర పాయింట్ పెట్టుకుని మనం చెస్ట్ ఎంతైతే పెట్టుకోవాలనుకుంటున్నామో లూజ్ దానికి సంబంధించి 2 ఇంచెస్
2 ఇంచులు అన్నది మనం తీసుకోవాలండి. లేదు హెవీ చెస్ట్ ఉందనుకుంటే 2.5 కూడా పెట్టుకోవచ్చు మనము. దీన్ని బట్టి చెస్ట్ లూజ్ అన్నది తగ్గడము పెరగడం అన్నది ఉంటుంది. మనం ఏ పర్సన్ ఇచ్చినా మనము ఒకసారి మన ఎదురుగుండా బ్లౌజ్ వేసుకుని చూసుకోమని చెప్పినట్లయితే అలా వేసుకున్నప్పుడు మనం ఎక్కడ పర్ఫెక్ట్గా లేదో అది మనం గమనించుకోవడానికి అవుతుందండి. అయితే ఇప్పుడు 2 ఇంచుల దగ్గర పాయింట్ అన్నది ఇచ్చాం కదా, మనము ఇలా ఫోల్డ్ చేసుకుని సెంటర్లో ఒకటి ఇలా 1 ఇంచ్ దగ్గర పాయింట్ పెట్టుకోవాలి. 1 ఇంచ్ దగ్గర పాయింట్ పెట్టుకుని ఇలా క్రాస్గా లైన్ అన్నది గీసుకోవాలండి. ఇలా లైన్ గీసుకుని అటు ఇటు 1 ఇంచెస్ అన్న దగ్గర మనము ఇలా పాయింట్ పెట్టుకుని ఇలాగ క్రాస్గా లైన్ అన్నది డ్రా చేసుకోవాలి. ఇదిగోండి, ఇది కూడా ఇలాగే లైన్ ఇలా డ్రా చేసుకుని ఇక్కడ నుండి మనం హాఫ్ సర్కిల్లో ఇలాగా లైన్ డ్రా చేసుకుని ఒక్క పావు ఇంచుకి మరలా ఇలాగ లైన్ అన్నది డ్రా చేసుకోవాలండి. ఓకేనండి, ఇలా లైన్ డ్రా చేసుకున్నట్లయితే ప్రిన్సెస్ కట్ కరెక్ట్గా నీట్గా వస్తుంది. ఇప్పుడు మనం 2 ఇంచెస్ దగ్గర మనము ఖర్చు 2 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, అదే 2 ఇంచెస్ మనం ఇక్కడ పాయింట్ పెట్టుకోవాలండి. పాయింట్ పెట్టుకుని ఇలాగ లైన్ అన్నది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఈ లైన్ దగ్గర నుండి మనం చంక డౌన్ తీస్తాం కదండి, చంక డౌన్ అన్నది పావు ఇంచ్ తీసుకోవాలి. చూడండి, నేను ఇక్కడ నుండి డ్రా చేస్తున్నాను. మనం ముందు తీసుకున్నా పర్వాలేదు, మనం కుట్టేటప్పుడు తీసుకున్నా పర్వాలేదండి. నేనైతే కుట్టేటప్పుడు తీసుకుంటాను. చూడండి, ఇలా లైన్ అన్నది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఎలా ఉందో అలా కట్ చేసుకుందామండి. చంక డౌన్ కూడా కట్ చేసేస్తున్నాను. చూడండి, అలాగే ఇది మనం కట్ చేస్తాం కదండి, కుట్టేటప్పుడు మనం పాదవరుస పెడతాం కదా, ఆ పాదవరుస పెట్టినప్పుడు మనకి కొంచెం టైట్ అన్నది వచ్చేస్తుంది. దానికి ఎక్స్ట్రాకి వచ్చి నేను ఒక 3/4 ఇంచ్ అన్నది ఇక్కడ యాడ్ చేస్తున్నానండి. చూడండి, మనం కుట్టినప్పుడు ఆ 1/4 ఇంచు దాంట్లోకి సరిపోద్ది. మీకు అర్థం అవ్వకపోతే కామెంట్ చేయండి. ఎక్కడ అర్థం అవ్వలేదో అక్కడ నేను మళ్ళీ రిపీట్ చేసి చెప్తాను. ఇదిగోండి, రౌండ్ చూడండి ఎలా కట్ చేస్తున్నాను. ఇదిగోండి, ఈ చివర కొన ఉంది కదా, కత్తిరి కొన, ఆ కొనతో కట్ చేసుకున్నట్టయితే మనకు రౌండ్ నీట్గా వస్తుందండి. ఇదిగోండి, ఇప్పుడు ఇది ఇలా క్రాస్గా అయినా కట్ చేసుకోవచ్చు, లేదా మనము ఇలాగా కొంచెం హాఫ్ సర్కిల్ టైప్లో ఇలాగా కలుపుకున్నా పర్వాలేదు. ఓకేనండి, ఇదిగోండి, ఇలా కుట్టేటప్పుడు ఇలా వస్తుంది. ఇప్పుడు హ్యాండ్ అన్నది కట్ చేసుకుందామండి. చూడండి, ఈ మిగతా పీసు హ్యాండ్కి ఉపయోగించుకోవచ్చండి.
ఎల్బో హ్యాండ్స్ పెట్టమన్నారండి కస్టమర్. ముందు క్రాసులు లేకుండా ఇలాగ లైన్ అన్నది డ్రా చేసుకుందాం. హ్యాండ్ పొడుగొచ్చి 10.5 ఇంచెస్ పెడుతున్నానండి. 10.5 పొడుగు పెడతాను. ఇలాగా పొడుగు పెట్టిన పాయింట్ పెట్టిన దగ్గర 2 ఇంచెస్ దగ్గర నేను ఇలాగ లైన్ అన్నది డ్రా చేశానండి. చూడండి, ఇదిగోండి. ఇది 3 ఇంచెస్ దగ్గర, అంటే 3 ఇంచుల దగ్గర మనం ఇలా లైన్ అన్నది ఒకటి డ్రా చేసుకోవాలండి. క్రాస్ లేకుండా స్ట్రైట్గా లైన్ అన్నది డ్రా చేసుకోవాలి. ఓకేనండి. ఇప్పుడు హ్యాండ్ లూజ్ వచ్చి తనది 9.5 అండి. 9.5లో హాఫ్ 4.35. హ్యాండ్ పొడుగు వచ్చి 10.5 ఎట్టానండి. లూజ్ హ్యాండ్ లూజ్ వచ్చి 9.5 ఉందండి. 9.5ని ఇలా పోల్ చేసినట్లయితే ఇదిగోండి 4.35 వచ్చింది. 4.35 దగ్గర మనము ఇలాగా లూజ్ అన్నది డ్రా చేసుకోవాలండి. అలాగే 2 ఇంచుల దగ్గర మనము ఖర్చు 2 ఇంచులు కదండి, 2 ఇంచుల దగ్గర ఇలా డ్రా చేసుకోవాలి. అదేవిధంగా మనకి నడుము లూజ్ ఎంత వచ్చిందండి? 7 ఇంచులు కదా. అదే 7 ఇంచుల దగ్గర మనము ఇలాగా ఒక పాయింట్ అన్నది ఇలా లైన్ డ్రా చేసుకోవాలండి. ఇది మనం కుట్టేయవలసింది. ప్లస్ 2 ఇంచెస్ ఖర్చు. ఈ ఖర్చును కూడా ఇలా డ్రా చేసుకోవాలి. ఓకేనండి. ఇప్పుడు ఈ 2.5 ఇంచుల దగ్గర ఒకటి దగ్గర ఒక పాయింట్ పెట్టుకోవాలి. ఈ 2 ఇంచులు పెట్టుకోవాలి కదండి. ఇక్కడ నుండి ఇదిగోండి కరువు స్కేల్ని హ్యాండ్ కటింగ్కి ఇలాగ ఈ స్కేల్ని ఉపయోగించుకొని ఇలా లైన్ అన్నది డ్రా చేసుకున్నట్లయితే ఈ కటింగ్ పర్ఫెక్ట్గా వస్తుందండి. ఒకసారి మీకు చెక్ చేస్తున్నాను చూడండి. ఇదిగోండి 7 ఇంచుల దగ్గర మనకి ఇలాగ వచ్చింది. ఇక్కడ మనం కుట్టు అన్నది ఇక్కడికి వచ్చేలాగా లైన్ డ్రా చేసుకుందామండి. మళ్ళీ 2 ఇంచుల దగ్గర ఖర్చు పెట్టుకొని ఇలాగ మనము ఒకసారి చెక్ చేసుకున్నట్లయితే ఆర్మ్ రౌండ్ అన్నది నీట్గా వచ్చేస్తుందండి. ఇది ఎలా ఉందో అలాగా కట్ చేసుకుందామండి. ఇది ప్రిన్సెస్ కట్ కాబట్టి షేప్ బెల్ట్లు అయ్యి ఏమి ఉండవండి. బ్యాక్ ఫ్రంట్ హ్యాండ్స్
ఇదిగోండి మనం కట్ చేసుకున్నవి ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ అన్నది కట్ చేసుకుందామండి. ఈ డిజైన్ చూడండి ఒకసారి. ఈ డిజైన్ చూడండి, మన చెవు బుట్టల టైప్ లో ఉంది కదా, ఈ బుట్ట ఇలా కింద వైపుకి వచ్చినట్టు పెట్టుకోవాలండి. ఇలా హ్యాండ్స్ చూడండి, నేను ముందుగా హ్యాండ్స్ అన్నది కట్ చేసేస్తున్నాను. ఇదిగోండి హ్యాండ్. నేను దీనికి సేమ్ బుట్ట ఏదైతే వచ్చిందో అది లైనింగ్ పైపింగ్ అన్నది వేస్తానండి. ఈ ఎక్స్ట్రా పీస్ అన్నది ప్రతిదీ మనకి చాలా బ్లౌజ్ కుట్టేటప్పుడు ప్రతిదీ చాలా ముఖ్యమైన పాయింటేనండి. ఏ చిన్న మిస్టేక్ చేసినా బ్లౌజ్ అంతా పాడైపోద్ది. మనం ఇది రివర్స్ లో పెట్టినట్లయితే బ్లౌజ్ చూడడానికి కూడా నీట్గా ఉండదండి. ఇదిగోండి ఇది బ్యాక్ పార్ట్. ఇలాగా ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అన్నది కట్ చేసుకోవాలండి. మనము లైనింగ్ కరెక్ట్గా కట్ చేసుకుంటే ఎక్స్ట్రా పీస్ అన్నది మనము కుట్టుకునేటప్పుడు కట్ చేసుకోవడానికి ఉంటుంది. ఇదిగోండి ఇది బ్యాక్ పార్ట్. ఫ్రంట్ చూడండి, మనకి ప్రిన్సెస్ కట్ కదా, ఇదిగోండి ఫ్రంట్ది. ఈ బుట్టలు అన్నవి నిలువుగా మనకు చూడడానికి నీట్గా కనబడేలా పెట్టుకోవాలి. రివర్స్ లో పెట్టినట్లయితే చూడడానికి బాగోదండి. ఈ బుట్ట అన్నది మనకు ఇంపార్టెంట్ కదండి. ఈ చివర అన్నది కట్ చేస్తున్నాను. ఇది దేనికో దానికి యూజ్ అవుతుంది మనకి. ఓకేనండి, ఇది కటింగ్ 28. ఇదిగోండి మళ్ళీ ఒకసారి నేను రిపీట్ చేస్తున్నాను చూడండి. ఇది బ్యాక్ పార్ట్, ఫ్రంట్. ఇదిగోండి ఇది బ్యాక్ పార్ట్. ఇదిగోండి ఫ్రిన్స్ కట్ కదా, ఇది ఫ్రంట్, ఇది హ్యాండ్స్. అయితే ఇవి ఇప్పుడు మనము మెయిన్ కట్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు మన లైనింగ్ పీస్ లో ఇదిగోండి ఈ పీస్ అన్నది మనము బ్యాక్ పార్ట్ కి ఫ్రంట్ పార్ట్ కి నడుము పట్టి వేస్తాం కదండి. అలా వేసుకోవడానికి ఉపయోగపడుతుంది. 1.5 ఇంచెస్ కానీ 2 ఇంచులు కానీ తీసుకోవచ్చు. మనము ఏ సైజ్ కావాలనుకుంటే ఆ సైజ్ పట్టి తీసుకోవచ్చు. ఓకేనండి, ఇది ప్రిన్సెస్ కట్ అండి. దీంట్లో మీకు ఏం అర్థం అవ్వకపోయినా కామెంట్లో అడగండి. మళ్ళీ వివరంగా చెప్పడానికి నేను ట్రై చేస్తాను. నాదేమన్నా అర్థం అవ్వకపోయినా కూడా కామెంట్ పెట్టి చెప్పండి. అలానా చోట మీరు ఇలా మిస్టేక్ చెప్పారని చెప్పినా నేను దాన్ని ఎలా రెక్టిఫై చేసుకోవాలో అలా చేస్తానండి. థ్యాంక్ యూ. ఈ వీడియో ఎంతవరకు చూసినందుకు థ్యాంక్స్ అండి.